నమస్తే అమ్మ. చూసారా వంకాయలు? ఇవి గుత్తి వంకాయలు. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. వైట్ వంకాయలు కూడా ఉన్నాయి. అవి తర్వాత తీసుకుందామా. చూసారా? ఇవి గుత్తి వంకాయ వండుకోవచ్చు, వంకాయ పులుసు పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటాయి ఇవి. నేచురల్‌గా పండించినవి. నేను 2, 3 కేజీలు వచ్చాయి. ఇవి తీసిన వెంటనే అందరూ వచ్చి అర కేజీస్ పట్టుకెళ్ళిపోతారు. నా ఇరుగు పొరుగు వాళ్ళే కొనేస్తారమ్మా. నాకు ఒక కాయ కూడా మిగలదు. కానీ నేను ఒక అర కేజీ ఉంచుకుంటాను. నేను కూడా రేపు గుత్తి వంకాయ కూర వండుకుంటాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. 3 కేజీలు ఉంటాయి. నేను కేజీ 40 రూపాయలు చొప్పున అమ్ముతాను. బయట వచ్చి అమ్మినోళ్ళు 50 రూపాయలకి ఇస్తే నేను 40కే ఇస్తాను. పైగా నేచురల్‌గా పండించుకున్నవి. మన ఇరుగు పొరుగు వాళ్ళే కదా తింటారు. అది కూడా మనకు ఆనందమే కదా, మనోళ్ళే కదా అని. చూడండి చెట్టు చిన్నది కానీ కాయలు ఎంత నింపుకొచ్చినాయో. చూస్తే ఆనందంగా ఉంటుంది. వంకాయలు మాత్రం మంచి హార్వెస్ట్ వస్తాయి. నేను ఎప్పటికప్పుడు వంకాయలు బాగా తీస్తుంటాను. రేపు కాకరకాయలు వీడియో కూడా పెడదామా. అవి కూడా ఉన్నాయి, తీస్తాను. చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. మనం ములంకాడలు కూడా తీసుకున్నాం. బాగా ముదిరిన కాడలు ఒక 5, 6 ఉన్నాయి. అవి తీద్దాం. చూడండి కాయ ఒక్క 2 కాయలు వండుకుంటే 2 మనుషులకు గొప్ప కూర అయిపోతుంది. మా వంకాయల టేస్ట్ లాగే ములంకాడలు కూడా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఎరువులు ఏవి వాడము కదా. పురుగుల మందు కొట్టాము, ఎరువులు వాడము. కొడితే జిల్లేడు కషాయం కొడతాము, జీవామృతం ఇస్తాం అంతే. అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి మాగిన పేడ వేసుకుంటాను. కాబట్టి మంచి టేస్ట్ వస్తాయి. ఈ ములంకాడ తీస్తుంటే నేను రాను అనే అల్లరి చేస్తుంది. అయినా దీనికి వదలను, తీసేస్తాను. తీసాము. చూడండి కాయలు ఎంత పొడుగ్గా ఉన్నాయో, ఎంత బలంగా ఉంటాయో కాయలు. ఒక కాయ కనీసం చిన్న కూరగిన్నెడు ముక్కలు అయిపోతాయి. అవి వండుకుంటే 2కి సరిపోతాయి. నిజంగా అంత పెద్ద సైజు మా దగ్గర ఉండే ములంకాయలు. ఇది 50 రూపాయలకు కొన్నాను కానీ ఎన్నో వందల రూపాయలకి ములంకాయలు అమ్మాను. మొక్క అయితే 50 రూపాయలకే నేను తీసుకున్నాను. చూడండి కరివేపాకు చెట్టు ఎంత బలంగా ఉందో. ములం చెట్టు కింద నీడలో పెరిగింది కదా, చక్కగా లేచింది. చూసారా? 5 కాడలు తీసాను ములంకాయలు. తర్వాత వంకాయలు చూడండి ఒక 3 కేజీలు ఉంటాయి. ఒక్క కాయ ఉండదు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళగానే అర కేజీ అయిపోతాయి. మా ఊరోళ్ళే నాకు చాలా హెల్ప్ చేస్తారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు. ఉంటానమ్మా. బాయ్.